ఇంకా మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. మనం లెవెల్ 1 లర్న్ పైథాన్లో ఉన్నాం. అలా ఏంటిది లర్న్ పైథాన్ ప్రోగ్రామింగ్. రిజ్యూమ్ కొడుతున్నా. ఓకే, కంటిన్యూ. ఈ మాడ్యూల్ ఇంతకుముందు వరకు కంప్లీట్ చేసినాం. ఇంతకుముందు వీడియో కొంచెం లెంతీ అయింది. ఈ మాడ్యూల్ ఏంటిది ఒకసారి మీకు ఫుల్ సిలబస్ చూపిస్తాను. సిలబస్ పరంగా పోతే మీకు అర్థమవుతుంది అదే ఏం నేర్చుకుంటున్నాం, ఎక్కడ ఉన్నాం అని. ఓకే, ఫస్ట్ మాడ్యూల్ అయిపోయింది. ఎందుకంటే ప్రతి తమ్ముల పైన మాడ్యూల్ దాంట్లో ఏ టాపిక్ చెప్తున్నాం, ఏ లెసన్లో ఏ సబ్ టాపిక్ చెప్తున్నాం. ఇప్పుడు నచ్చే టాపిక్ లెసన్ వేరియబుల్స్ అండ్ డాటా టైప్స్. ఇంతకుముందు క్లాస్లో మనం ఏం చెప్పినా క్లాస్ 1లో ఇంట్రడక్షన్ టు వేరియబుల్స్ అండ్ డాటా టైప్స్ అయిపోయింది. సో మీరు ఒకవేళ బిగినర్ లెవెల్ అయితే ఫస్ట్ మీకు ఏం తెలియకపోతే, ప్రోగ్రామింగ్ పైన ఏం నాలెడ్జ్ లేకపోతే ఫస్ట్ ఆ వీడియో చూసి ఇది వస్తే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. ఒక నాలెడ్జ్ ఉంటే డైరెక్ట్ వచ్చేసి ఇంకా ఓకే, అవసరం లేదు. నెక్స్ట్ ఇప్పుడు మనం ఇక్కడ ఉన్న బూలియన్ డాటా టైప్ గురించి, నెగటివ్ నెంబర్స్ గురించి చూద్దాం. బూలియన్ అంటే ఏంటంటే బూలియన్ డాటా టైప్లో జస్ట్ టూ ఉంటాయి. ఆల్రెడీ ముందు వీడియో చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నాను. ట్రూ ఆర్ ఫాల్స్ రెండే ఉంటాయి బూలియన్ డాటా టైప్లో. ఓకే, లెట్స్ స్టార్ట్ ఇయర్. ఓకే, బూల్ డాటా టైప్ అంట. ఇన్ ప్రోగ్రామింగ్ యూ ఆఫ్టెన్ మేక్ డిసిజన్ బేస్డ్ ఆన్ ద సంథింగ్ లైక్ ట్రూ ఆర్ ఫాల్స్. ఫర్ దిస్ వీ నీడ్ ఏం చేస్తామంటే ప్రోగ్రామింగ్ ఏ డిసిజన్ కొన్ని ప్రోగ్రామింగ్ కోడ్ ఎట్లా రాస్తామంటే ఒక ఏజ్ అదే 18 ఈక్వల్ ఉంటే అప్పుడు 2 అని ప్రింట్ చేయాలి, లేకపోతే ఫాల్స్ అని ప్రింట్ చేయాలి. అట్లా కాకపోతే కొన్ని ఉంటాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ బూల్ డాటా టైప్ ఎట్లా పనిచేస్తా అంటే యూ కెన్ క్రియేట్ బూల్ డాటా టైప్ ఏదో ఒక స్టడింగ్ అనేసి ప్రింట్ చేసి ఒక వేరియబుల్ క్రియేట్ చేసి దాంట్లో 2 అని నేను స్టోర్ చేసిన. ఎట్లనే నేను మీకు ఆల్రెడీ చెప్పాను, ప్యాటర్న్లో మనము డాటా టైప్ని మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. వేరే జావా C++లో ఏం చేయాలంటే ఇప్పుడు 2 కదా, స్టడింగ్ అనే వేరియబుల్లో 2 చేసినావు. వేరే ప్రోగ్రామింగ్ నాకు ఏం ఎట్లా రాస్తావు అంటే బూలియన్ స్టడింగ్ ఈక్వల్స్ టు 2 అని రాస్తావు. వేరే పైథాన్ ఏం చేస్తావు అంటే డైరెక్ట్ స్టడింగ్ అని రాసేస్తావు. స్టడింగ్ ఈక్వల్స్ టు 2 అని లేదు. సో ఎక్స్ప్లిసిట్గా కంపైలర్ అర్థం చేసుకుంటారు పైథాన్లో. సో ఓకే ఇది బూలియన్ ఇచ్చేటని అట్లా. ఇక ప్రింట్ స్టడింగ్ అంటే 2 ప్రింట్ అవుతుంది. సో వాడు ఒక టాస్క్ ఇచ్చిన మనకి, ఆ టాస్క్ చేద్దాం. ఏమంటాడు, ఒక ప్రోగ్రామ్ రాయమంటాడు. 2 వేరియబుల్స్ డిక్లేర్ చేయమంటున్నాడు. ఒకటి ఎక్స్, ఇంకోటి వై. కనిపిస్తుంది కదా, ఒకటి ఎక్స్ ఒకటి వై డిక్లేర్ చేయమంటుంది. ఎట్లా డిక్లేర్ చేసి కదా, ఒకటి ఎక్స్ ఎక్స్ వై. దాంట్లో ఏమంటుండు, ట్రూ వాల్యూ ఎక్స్కి ఎక్స్ అనే వాల్యూకి లోపల 2 అసైన్ చేయి, వై లోపల ఫాల్స్. సో ఎక్స్లో 2 TRUE ట్రూ, ఇక వై లోపల ఫాల్స్ అసైన్ చేసినాం. ఆ రెండింటిని ప్రింట్ చేయమంటుండు. స్పేస్ సపరేట్ ఆన్ సింగిల్ లైన్. సో సింగిల్ లైన్లో ప్రింట్ చేయమంటుండు ట్రూ ఆర్ ఫాల్స్. సో ప్రింట్ పెట్టేసేసి ఎక్స్ కామా వై సబ్మిట్. ఎక్స్ వై అని 2 వేరియబుల్ తీసుకొని అలా ట్రూ ఫాల్స్ ఇన్స్టాల్ చేసి వాటిని ప్రింట్ చేయమన్నాడు. అంటే ఆ టాస్క్ ప్రింట్ చేసేసిన. కనిపిస్తుంది కదా మీకు, బ్రైట్నెస్ కూడా ఎక్కువ పెట్టేసిన. ఓకే డన్, బెస్ట్ డన్. నెక్స్ట్ కాన్సెప్ట్ పోయింది. ఇప్పుడు ఏంటిది, రైట్ ఏ ప్రోగ్రామ్. ఒక ప్రోగ్రామ్ రాయమంటున్నాం. అలా ఏరియా ఆఫ్ స్క్వేర్ సైడ్ ఏరియా ఆఫ్ స్క్వేర్ని ఫైన్ చేయమంటున్నాం. వాడు సైడ్ ఇచ్చిండు 14 ఫైన్ ద కాస్ట్, ఏరియా ఫైన్ చేయబట్టు దాంతోపాటు కాస్ట్ ఆఫ్ పెయింటింగ్ ద స్క్వేర్ ఇఫ్ ద పెయింట్ కాస్ట్ ఈస్ $7 per centimeter square. ఇన్షియలైజ్ ద ఫాలోయింగ్ వేరియబుల్స్ ఆఫ్ ప్రోగ్రామ్. సో ఎస్ లోపల లెంత్ ఆఫ్ ద స్క్వేర్ ఇచ్చేద్దాం. సో ఎస్ అని ఒకటి తీసేసి దాని లోపల ఆ సైడ్ ఆల్రెడీ ఇచ్చింది కదా 14 సెంటీమీటర్స్ అని. ఓకే డన్. ఇప్పుడు ఏమంటున్నా, ఏరియా ఫైన్ చేయాలి కదా. ఏరియా అనేది తీసుకొని ఏరియా అనే ఫార్ములా ఏంటిది, ఫార్ములా ఆఫ్ ఏ స్క్వేర్, ఏరియా ఆఫ్ స్క్వేర్ గుర్తులేదు చాలా. స్క్వేర్ ఏ స్క్వేర్ అంట. సో అంటే ఎస్ ఇంటూ ఎస్, అది అంటే ఎస్ ఇంటూ ఎస్ అది అయ్యి 14 × 14 అయ్యి అది ఏరియా లోపల స్టోర్ అయిపోతుంది. వాడు ఏమంటుండు, పర్ సెంటీమీటర్ అంటే ఇప్పుడు మన వచ్చే ఏరియాకి $7 అవుతుందంట. ఒక్క పెయింట్ 7 సెంటీమీటర్ స్క్వేర్కి $7 అవుతుంది. సో మనం ఏం చేయాలా,
దానికి కాస్ట్ అని ఒకటి వేరియబుల్ తీసుకున్నాం. అలా 7 ఇంటూ కాస్ట్ చేద్దాం. 7 ఇంటూ మన ఏరియా అంటే ఒక్క సెంటీమీటర్ స్క్వేర్కి $7 అన్నారు. మనకి ఏరియా ఎంత వస్తుంది? 14 ఇంటూ 14 చేస్తే మన ఏరియా వస్తుంది. ఆ ఏరియా అంటూ మన ఎంత $7 ఇచ్చాం కాబట్టి చేస్తుంది. ఇది బేసిక్ మ్యాథ్స్ మీకు తెలుస్తుంది కదా. జస్ట్ అదే ప్రోగ్రామింగ్ లెక్క రాస్తున్నాం. ఎస్ అని ఒక మీకు వేరియబుల్ డిక్లరేషను మనం ఫార్ములా సబ్స్టిట్యూషన్ మీకు అర్థమైతే చాలు. ఇదంటే మ్యాథ్స్ మీకు తెలుస్తుంది కదా, బేసిక్ మ్యాథ్స్ ఇది. ఒక ఎస్ అని ఒక వేరియబుల్ తీసుకున్నా, దాంట్లో 14 పెట్టేసిన, ఏరియా ఫార్ములా ఏంటిది? ఎస్ ఇంటూ ఎస్, సో ఏ స్క్వేర్. సో ఎస్ ఇంటూ ఎస్ వేసేసిన అది మల్టిప్లికేషన్ అయ్యి ఏరియా లోపల స్టోర్ అవుతుంది. కాస్ట్ ఎంత? 7 ఇంటూ ఏరియా వేస్తే నాకు కాస్ట్ వస్తుంది. ఆ రెండింటిని ప్రింట్ చేస్తే అయిపోతుంది. ప్రింట్ ఏరియా ప్రింట్ కాస్ట్. ఇప్పుడు సబ్మిట్ పెట్టారు. ఏరియా ఇంట 196, దాని కాస్ట్ 1372. కొంచెం డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, అందుకే కొంచెం టైం ఎక్కువ అవుతుంది. రప్ప చెప్పుకుంటే వెళ్ళిపోవచ్చు. ఏం లాభం అర్థం కాకపోతే చెప్పు. పుట్టే వ్యూస్ కోసమా, దేనికోసం చెప్పు, అర్థం కావాలా. ఇప్పుడు నెగిటివ్ నెంబర్స్ చూద్దాం. రైట్ ఒక ప్రోగ్రామ్ రాయమంటాను. సమ్ముని డిస్ప్లే చేయాలంట, ప్రొడక్ట్ని డిస్ప్లే చేయాలంట ఆఫ్ 2 ఇంటీజర్స్ -50, 40. ఇనిషియలైజ్ ద వేరియబుల్స్. ఇక్కడ చదవండి నేను. ఫస్ట్ వాడు ఏమంటాను? సమ్ముని ప్రొడక్ట్ని డిస్ప్లే చేయాలా. ఒక 2 ఇంటీజర్స్ ఇచ్చినాడు, -50, -40. సో అది ఎట్లా చేయాలో కూడా చెప్తున్నాడు. వేరియబుల్ ఏ అని ఒకటి తీసుకో, అలా -50 అసైన్ చేయి, వేరియబుల్ బిలో 40 అసైన్ చేయి, ఆ తర్వాత టోటల్ అని ఒక వేరియబుల్ తీసుకో, ప్రొడక్ట్ అని ఒక వేరియబుల్ చేసుకో, దానికి అది చేయము. అవి రెండింటిని సపరేట్ వాల్యూస్ యాజ్ స్పేస్ సపరేట్ ఒకటే సింగిల్ అయినా ప్రింట్ చేయటం సింపుల్. సో రెండు ఇంటీజర్లు తీసుకోమంటాను. ఏ అని ఇంటీజర్లో -50 తీసుకున్నాం, అది ఇచ్చిండు ఆల్రెడీ, అందుకే నేను కొత్త ఏం తీసుకుంటాను. కనిపిస్తుంది ఐ థింక్. ఓకే, ఇప్పుడు ఇంకా మంచిగా కనిపిస్తుంది అనుకుంటున్నా. బి అని ఇంకో వేరియబుల్ తీసుకొని అలా ఎంత తీసుకున్నాం? 40. వాడు ఏమంటుండు? టోటల్ అని ఒక వేరియబుల్ తీసుకొని సమ్ చేయమన్నాడు, ఏ ప్లస్ బి, డన్. ఇంకా ప్రొడక్ట్ చేయమన్నాడు, ప్రొడక్ట్ ఈక్వల్స్ టు ఏ ఇంటూ బి. తర్వాత ఏమంటున్నావు? ఆ రెండింటి ప్రింట్ చేయమన్నాడు, ప్రింట్ టోటల్. సింగిల్ లైన్ ప్రింట్ చేయమన్నా, అందుకే నేను ఒకటే లైన్ చేస్తాను, టోటల్ కామా ప్రొడక్ట్. పైథాన్కు ఉన్న అడ్వాంటేజ్ ఇది. రైట్ ఇట్లా రాస్తే సరిపోతుంది. వేరే ఇట్లా ఏం చేయాలంటే ఇక్కడ కొంచెం ఉంటాయి, సెమికలన్ అవసరం లేదు, ఏం అవసరం పైథాన్లో. ఇక్కడ వేరియబుల్ డిక్లరేషన్ అవసరం లేదు, జస్ట్ ఏ రాసి -50 అంటే అది ఇంటిజర్ ఆటోమేటిక్గా తీసుకుంటుంది. అందుకే సింపుల్ ఉంటుంది పైథాన్. ఇది చూడు వచ్చేసింది, దాని సమ్ము టోటల్ ఇంట, దాని ప్రొడక్ట్ ఇంట, డన్. ఇప్పుడు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్. వాట్ విల్ బి ద అవుట్పుట్ ఆఫ్ దిస్ కోడ్? ఏలా -10 పెట్టాడు, బిలా -3 పెట్టాడు, సి ఏమన్నాడు? ఏ ఇంటూ బి అంటే -10 ఇంటూ -3 ఎంత అవుతుంది? -50 మైనస్ ప్లస్ 10 ఇంటూ 3 ఎంత? 30. సో 30 వస్తుంది ఆన్సర్. దెన్ అట్లా అట్లా చేయాలి సాల్వ్. తర్వాత వాట్ విల్ ద అవుట్పుట్ ఆఫ్ ద ప్రోగ్రామింగ్? ఏ లోపల -30 పెట్టిండు, బి లోపల -3 పెట్టిండు, ప్రింట్ ఏ ఇంటూ బి. ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ వీడు బ్రాకెట్సే పెట్టలే, ఎర్రర్ వస్తుంది, రన్ టైం ఎర్రర్ వస్తుంది. అట్లా ఎందుకంటే అక్కడ పారెంథసిసే పెట్టలేడు, ఆ బ్రాకెట్స్ని పారెంథసిస్ కూడా అనొచ్చు, రెండు ఒకటి. సో అందుకే రన్ టైం ఎర్రర్ వస్తుంది. ఇప్పుడు వాట్ విల్ బి ద అవుట్పుట్ ఆఫ్ -10 ఇచ్చిండు, -3 ఇచ్చిండు, ఆ రెండు మల్టిప్లికేషన్ చేస్తే -30. కానీ ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేస్తే డబుల్ కోట్స్ పెట్టిండు. డబుల్ కోట్స్ పెడితే ఏమవుతుంది? అవి అలా లోపల ఏముండో అదే ప్రింట్ అవుతుంది, ఏ ఇంటూ బిఏ ప్రింట్ అవుతుంది. డబుల్ కోట్స్లో పెట్టినప్పుడు అది స్ట్రింగ్ లెక్క తీసుకుంటుంది. అందులో అదే రాష్ట్రం డబుల్ కోట్స్లో ఏ అయితే ప్రింట్ కమాండ్ లోపల నువ్వు పెట్టే డబుల్ కోట్స్ పెట్టినాకో అవుట్పుట్ అనేది స్ట్రింగ్ లెక్క వస్తుంది. అది బేసిక్ మనకు తెలుసు. అయిపోయింది. సినారియో బేస్డ్ క్వశ్చన్ అంట. ఇమాజిన్ యూఆర్ రైటింగ్ ఏ ప్రోగ్రామ్ ఫర్ ఏ లైబ్రరీ. ఓకే, లైబ్రరీ కోసం ఒక ప్రోగ్రామ్ రాస్తున్నట్టు. యూ నీడ్ టు స్టోర్ ద వెదర్ బుక్ ఈస్ కరెంట్లీ ఇష్యూ ఆర్ నాట్. ఓకే, విచ్ డాటా టైప్ వుడ్ యూ బెస్ట్ సూటబుల్ ఫర్ దిస్ వేరియబుల్? ఆల్సో ప్రొవైడెడ్ స్టోర్. ఒక లైబ్రరీ ప్రోగ్రామ్ రాసినప్పుడు మనం ఏం చెక్ చేయాలంట?
యూ నీడ్ టు స్టోర్ వెదర్ ఏ బుక్ ఈస్ కరెంట్లీ ఇష్యూడ్ ఆర్ నాట్, విచ్ డాట్ టైప్ యూజ్ చేస్తాను. నేను బూలియన్ అనుకుంటున్నా, బూలియన్ వాడినా అనుకో, బూలియన్ కంట్రోల్ సి, కంట్రోల్ బూలియన్ డాటా టైప్ అంటున్నా. స్పెల్లింగ్ కొంచెం మర్చిపోయినా, అందుకే అట్లా కాపీ చేసి పేస్ట్ చేసిన. సో బూలియన్ డాటా టైప్ అనుకుంటున్నాను, ఎందుకంటే ఇక్కడ ఆ బుక్ ఆ లైబ్రరీ లోపల ఇష్యూ అయిందా కాలే అని చెక్ చేయాలి మనం ఆ ప్రోగ్రామ్ రాసి. ఒకవేళ మనం బూలియన్ వాడినాకో, బూలియన్ ఏమని ఉంటాయని చెప్పిన ట్రూ అని ఉంటుంది, ఫాల్స్ అని ఉంటుంది. ఒకవేళ ఉన్నాకో ట్రూ అని చూపిస్తుంది, లేకపోతే ఫాల్స్ అని చూపిస్తుంది. అందుకే బూలియన్ డాటా టైప్ అనుకుంటున్నా, ఎందుకంటే బికాస్ డ్యూ టు దట్ బూలియన్ స్టోర్స్ ట్రూ and false and checks whether the book is present or not. అట్లా అనమాట. ఏమో కరెక్ట్ కాదు చెక్ చేద్దాం. నేను మీలాగా బిగ్గర్ ఎవాల్యుయేటింగ్ డన్. ఓకే కరెక్ట్. ఎందుకంటే ఏదైనా ఒక కండిషన్ చెక్ చేయాలంటే మనం బూలియన్ వాడితే సరిపోతుంది. ఒకళ్ళు ఉన్న ఇంకో ట్రూ అని చూపిస్తుంది, లేకపోతే ఫాల్స్ అని చూపిస్తుంది. డన్. అట్లే ఈ క్లాస్ అయిపోయింది. ఓకే.